అది కాకినాడ జిల్లా తునితాలిక కోటనందూరు మండలం పక్కనే ఒక పల్లెటూరు బొద్దవరం గ్రామం. ఆ గ్రామంలో మంచి మంచి ఆలయాలు, శివాలయం గుడి, అలాగే రామాలయం గుడి, ఇవన్నీ కూడా పెద్దలు, మేము చిన్నతనం నుంచి పెద్దలు అవన్నీ ఓ సంప్రదాయంగా నడిపించడం కానీ, ఓ భజన కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో కూడా మా పెద్దలు ఏ రకంగా అయితే చెప్పారో ఈ రోజుని మేము బయలుదేరి మా కుర్రోళ్ళు మేము కూడా అలాగే బయలుదేరి ఆ కార్యక్రమాలు నడుపుతున్నాం. మేము ముందుగా ఈ ఏటికి ఇప్పటి నుంచో అవతలకి నుంచి యువతలకి వెళ్ళడానికి ఎన్నో వ్యవస్థలు పడవలేవి. ఆ వ్యవస్థలు లేకుండా ఈ రోజుని మేము సొంతంగా ఒక ఆలోచన చేసుకొని అవతలకి బిజ్జి చేసుకోవడం జరిగింది. దీనికి మనం కాకినాడ సానా సతీష్ గారికి వచ్చి ఇలా మా బాధలు చెప్పుకున్నాం. ఆయన ఏదో మాకు కాస్త సాయం చేసి మమ్మల్ని ముందు నడిపించారు. అలాగే ఈ 250 మంది జనాలతో వచ్చాం ఇక్కడికి. ఈ వచ్చిన ఈ గోపాల్ బాబా అనే ఆశ్రమంలోకి వచ్చి మాకు ఈ గోపాల్ బాబా అనే ఆశ్రమంలోకి వచ్చి మంచి భోజనాల కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టారు. ఎక్కడ కూడా జిల్లా చాలా తెగలలో ఇలాంటి భోజనాల కార్యక్రమాన్ని మేము మా బొద్దవరం గ్రామంలోనే మేమే పెడుతున్నామని మేము ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళమే. కానీ ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళకి ఈ అన్నదానం లేదని అనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరిని స్వీకరించి చేసారు. వాళ్ళందరికీ కూడా ఆ ట్రస్ట్లో ఉన్న మేనేజ్మెంట్కి మా ఊరు తరపున మా కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ కూడా చెప్తండి. మాది బొద్దవరం కోటనందూరు మండలం నియోజకవర్గం కాకినాడ జిల్లా అండి. అయితే ఈరోజు చిన్న పని మీద రావడం జరిగిందండి. పని అంటే ఏం కాదు, శ్రీ గోపాల బాబా ఉచిత విద్య అనేక సేవలు అందిస్తున్నటువంటి బాబా గారిని అంటే ఆశ్రమం ఉందని తెలిసి సరదాగా చూడడానికి మా బొద్దవరం 10 మంది కూడా వచ్చామండి. అయితే చూసామండి, నిజంగా ఆ పిఠాపురం గోపాల బాబా అంటే చాలా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కొద్దిగా పేరు ప్రసిద్ధులు ఉన్నాయి తనకి. అయితే ముందుగా ఏంటంటే ఒక గోవుల్ని చాలా బాగా చూసి చాలా వాటికి మంచి సదుపాయాలు చేస్తున్నారని తెలుసుకొని అలా సరదాగా చూడడానికి వచ్చామండి. అయితే చూడండి, మంచి గోవుల్ని పెంచుతున్నారు. అలాగే మన గోవు అంటేనే సాధు జంతువు అంటే మన పెద్దలు కూడా చెప్తారు. ఒక నోరు లేని పశువుని బాగా చూసినట్లయితే మన కుటుంబం అనగా మనకు కూడా ఆరోగ్యాలు భగవంతుడు ఇస్తాడని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే మన బాబా గారు మంచి సౌకర్యాన్ని ఆవులకి అలాగే ఆ సాధు జంతువులకి అందిస్తూ అలాగే ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం చేస్తూ మంచి అనాథ పిల్లలకి